హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అస్రా ఆర్గానిక్ ఫార్మింగ్. మనం వచ్చేసి ఈరోజు డ్రిప్ పరుస్తున్నాము. ట్రాక్టర్ కంప్రెసర్తో బోర్వెల్ని ఫ్లషింగ్ చేయడం వల్ల లోపల పేరుకుపోయిన మట్టి, ఇసుక తొలగిపోతాయి. దీనివల్ల నీటి ఊట పెరగడం, మోటార్ చెడిపోకపోవడం, నీరు మంచిగా బయటికి రావడం చాలా జరుగుతాయి అన్నమాట. మేము ఇక్కడ చూసుకున్నారంటే హుక్స్ పెట్టుకొని వైర్ అనేది క్లోజ్ చేసాం. ఎందుకంటే బయట కనిపించిందంటే వైరు 1 or 2 times మనకు కొద్దిగా దొంగతనం జరగడం వల్ల ఇలా చేసుకున్నాము. స్టార్టర్ చూసారంటే వెల్డింగ్ చేయించాము. 1 time ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇది ఇలా చేసుకున్నామంటే మనకి రిస్క్ అనేది తక్కువ, మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఎవరి బాధ, ఏ దొంగల బాధ మనకు ఉండదు అనమాట. ఇది ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మెయిన్ లైన్ 3 ఇంచుల నుండి 2 ఇంచులకు మార్చుకోవాలంటే 3/2 రెడ్యూసర్ వాడాలన్నమాట. అది వాడిన తర్వాత నీట్గా సెట్ చేసుకొని పైప్ లైన్ అనేది మనం బిగించుకోవాలన్నమాట. పైప్ లైన్కు ఎక్కడెక్కడైతే మనకు హోల్ కావాలో వాటికి నీట్గా అరేంజ్ చేసుకొని ఒక మిషన్ కానీ లేదా చేతి హ్యాండ్ మిషన్ ఉంటుంది, వాటితో మనం హోల్ వేసుకొని నీట్గా అలైన్ చేసుకున్నామంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి డ్రిప్ మనం సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు డ్రిప్ పరుస్తున్నాము. దీంట్లో భాగంగా ఒక సైడ్ మేము ఆవుల కోసము జొన్న వేసాము. దానికి కొద్ది డ్రిప్ పరుస్తున్నాం. ఈరోజు చూడొచ్చు మీరు, డ్రిప్ అనేది హోల్ టు హోల్ వచ్చేసి 1 అడుగు ఉంటుంది దగ్గర దగ్గర. ఈ హోల్లో గంటకి 4 లీటర్ల చొప్పున మనకు డ్రిప్ వాటర్ అనేది సప్లై అవుతుంది. దీంట్లో మనము అలాగే డ్రిప్ పరుచుకొని మనం మొత్తము తోటంతా చూశారు కదా, మొత్తం మల్చింగ్ పేపరే కనిపిస్తుంది. ఇది ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనము డ్రిప్ పరుచుకుంటాం అనమాట. డ్రిప్ అనేది సార్లు బట్టి ఎన్ని సార్లు ఉంటే అన్ని సార్లుగా మనం విడతగా ఒకసారిగా నీట్గా పరుస్తాము. డ్రిప్ పరిచాము. దానిపైన మల్చింగ్ పేపర్ అనేది కప్పుకున్నాము. తర్వాత మల్చింగ్ పేపర్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని మల్చింగ్ పేపర్ అంటారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే కలుపు బాధ ఇవన్నీ ఏముండదు. 1 time ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఒకసారి డబ్బులు పెట్టి ఖర్చు చేసుకొని స్టార్టింగ్లో వేసామంటే ఒక కార్ అంటే 3 నెలలు కానీ లేదా 6 నెలలు కానీ మనము మంచిగా కూలోళ్ళతో ఇబ్బంది లేకుండా కలుపు అనేది లోపల నుంచి మొక్క దగ్గర నుంచి పైకి రానిదనమాట. కింద రివర్స్ సైడ్ చూసుకున్నామంటే బ్లాక్ కలర్ ఉంది, పైన చూసుకున్నామంటే సిల్వర్ ఉంది. ఇది ఎందుకంటే బ్లాక్ కలర్ అనేది వాటర్ కూలింగ్ కానీ ఇది కొద్దిగా స్టేబుల్గా ఉంచగలదు. సిల్వర్ అనేది ఎండ రిఫ్లెక్షన్ని ఈజీగా చేయగలదు. దీనివల్ల ఉపయోగాలంటే ఇవి. ఇంతసేపు దాని ప్రాసెస్ ఎలాగో చెప్పాను. ఇప్పటి నుంచి చూడండి ఎలా వాళ్ళు నీట్గా అలైన్ చేస్తారు. ఆ అలైన్ చేసేటప్పుడు మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎంత నీట్గా అలైన్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు అనేది వస్తుంది, దాని ఇన్ డీటెయిల్గా ఒకసారి మీరు చూడండి. ఎలా పరుస్తున్నారు బాగా నీట్గా గమనించండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో ఇలా వేసుకున్నామంటే మన ఖర్చులు కానీ ఏవి ఇబ్బంది ఉండదన్నమాట. ఇలా వేసుకుంటే మనకు ఆదాయం కూడా కొద్దిగా రెట్టింపు ఉంటుంది. ఎందుకంటే తేమ అనేది తగలకుండా ఎంతసేపు అయితే ఉంటుందో కాయ అనేది కూడా మంచిగా పర్ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. చూసారంటే చాలా నీట్గా టైట్గా ఇలా లాగి పట్టి వేసామంటే నెక్స్ట్ టైం ఎప్పుడు కానీ లూజ్ ఉండదు అనమాట. తీసేటప్పుడు కూడా మనకు కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. గట్టిగా మనం తీసామంటే ఇది తీయడం వల్ల పీసులు కట్ అయిపోతుంది అనమాట. అలా కట్ అయితే మనం చాలా వర్క్ ఎక్కువ అయిపోద్ది అనమాట. కూలోళ్ళని పిలిచి మళ్ళీ నీట్గా ఒక్కొక్కటి ఏరిచ్చి బయటికి వేయాలంట. లేదంటే ఇది 100 years అయినా ఇంకిపోదు. డ్రిప్ పోతుంది.
మనం వచ్చేసి టోటల్గా 10 ఎకర్స్ అనేది ల్యాండ్ లీజ్కి తీసుకున్నాం. దీంట్లో విభాగంగా ఒక 7 ఎకర్స్ వచ్చేసి మొత్తము పుచ్చకాయ వేస్తున్నాము. ఆ 7 ఎకర్స్లో 6 ఎకర్స్కి వచ్చేసి సాగర్ కింగ్ అనేసి ఒక వెరైటీ తీసుకొని నల్ల కరపుచ్చకాయ సాగర్ కింగ్ అనేది తీసుకున్నాము. అది వేయాలనేసి ఒక 6 ఎకర్స్ పెట్టాము. మిగతా 1 ఎకర్కి వచ్చేసి లోకల్ మార్కెట్లో ఇండస్ వ్యాలీ అనేది సారకాయ అనేది గ్రీన్ కలర్ ఉంటుంది, దాని వచ్చేసి 1 ఎకర్కి ప్లాన్ చేసాము. అది సపరేట్గా వేసుకొని అలాగే బ్లాక్ బాద్షా అనేసి సాగర్ కింగ్ వాళ్ళదే ఒక వెరైటీ వచ్చేసి రౌండ్గా ఉంటుంది అనమాట. ఆ కాయ దాని వచ్చేసి ఒక 2 కాయలకు సపరేట్గా మేము ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే అది టెస్ట్ చేసి నెక్స్ట్ టైము ఇది దిగుబడి బాగా వస్తుందో, అది దిగుబడి బాగా వస్తుందో, లేదా లోకల్ది బాగా వస్తుందో టెస్ట్ చేసి ఏదైతే బాగుంటుందో మేము వేసుకోవడానికి ప్లస్ ఇంకో 10 మందికి ఎలా వేయాలో చెప్పడానికి కూడా చూస్తున్నాము. అదే మిగతా 3 ఎకర్స్లో మనం వచ్చేసి మునగ ప్లాంట్ చేసాము. ఎందుకంటే మునగాకులో మంచి పోషకాలు ఉంటాయి. దాంట్లో విభాగంగా ఒక ఆవుని తీసుకొచ్చేసి ఇటు సైడ్ చూసుకున్నారంటే ఒక 1/2 ఎకర్ మొత్తం వచ్చేసి జొన్న వేసుకున్నాము. ఎందుకంటే ఆవు యూరిను, ఆవు పేడ, ఆవు నెయ్యి వీటితో కలిపి మంచి ఘనజీవామృతము ఇట్లా ఎరువులు వేరే ఏ పెస్టిసైడ్స్ లేకుండా మంచి ఎరువు ఘనజీవామృతంతో 2 వేసి ఒక మునగాకుని తయారు చేసి దాన్ని వీలైతే మేము ఎక్స్పోర్ట్ చేయాలనేసి ఆర్గానిక్గా మొత్తం జరగాలనేసి ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఓవరీ అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.